ఈ అలంకారం ఒక మనిషికి ఎలా వస్తుంది? ఇప్పుడు నువ్వు బాగా బలంగా కనపడాలనుకో, మంచి తిండి తినాలి. అందంగా కనపడాలనుకో, నిన్ను నువ్వు కాపాడుకొని సౌందర్యానికి సంబంధించిన ఏయో నువ్వు సంపాదించుకొని సమకూర్చుకోవాలి. కానీ ఆత్మ సంబంధంగా వేరు ఉంటాయి, లోకంలో వేరు ఉంటాయి అని చెప్పాను కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు బలస్తుడివే, బలవంతురాలివే, బలవంతుడివే, ఆ బలం నీకు అలంకారంగా ఉంటుంది. అయితే ఈ అలంకారం, ఈ బలం ఎలా వస్తుంది? తింటే తాగితే లోకంలో వెళితే వచ్చే బలాన్ని గురించి దేవుడు మాట్లాడు కదా. మరి ఈ బలం ఎలాగొస్తుంది? ఇప్పుడు చదవండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. చదువు కంటిన్యూ చివరి లైన్లో ఉంటుంది అది. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. ఒకసారి నా వైపు చూడండి. ఎలాంటి బలం మనకు అనుగ్రహించబడుతుందో అక్కడ లేఖనంలో రాయబడిన మాట. మనకు బలం కలుగుతుంది, ఆ బలం మనకు అలంకారంగా ఉంటుంది. అయితే ఏంటి ఆ బలం? ఎక్కడ సంపాదించుకోవాలి ఆ బలం అంటే, లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు దేవుడి యందు ఆనందించుట వలన బలము పొందుతారు. మామూలుగా మనం ఇప్పుడు ఎవరిలో ఆనందిస్తున్నాం? 100కు 100% ఫేస్బుక్లో ఆనందంగా ఉంటాం, జబర్దస్తులు చూసి ఆనందపడతాం, సినిమాలు చూసి ఆనందపడతాం, రాజకీయ నాయకుల్ని అనుకొని ఆనందపడతాం, తిని ఆనందపడతాం, తాగి ఆనందపడతాం, సరసోక్తులు మాట్లాడుకొని ఆనందపడతాం, వ్యర్థమైన వాటిని ఊహించుకొని తలంచుకొని మాట్లాడుకొని ఆనందపడతా ఉంటాం. కానీ దేవుడు ఎలాంటి ఆనందం కావాలని కోరుకుంటున్నాడు మనలో? అన్నీ మన గురించి చదువుతున్నట్టు ఉన్నాయి కదా, మనం చేసే ఉన్నట్టే ఉన్నాయి కదా, కానీ వాస్తవాలు కాదా? అందుకే మనసు ఇప్పుడు మాట్లాడదాం. మీరు దేవునికి కావాలి, దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీకు అసలు ప్రపంచంలో ఒక 5% కూడా తెలియదు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇక ఆ 5% కూడా డ్రాప్ అయిపోయింది. 1%. మీ ఆనందం అంతా ఇక్కడే ఆగిపోయింది. ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో, ఏం జరుగుతుందో, ఒక వ్యక్తి జీవితాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాడో కూడా మీకు తెలియదు. ఈరోజు మార్నింగ్ నేను గ్రూప్లో ఒక చిన్న వీడియో పోస్ట్ చేశా. ఎంతమంది చూశారు? వామ్మో, అసలు మీరు గ్రూప్లో వీడియోని చూడలేదా? 2-3 చూసారా? ఒకడు చెప్పులు తయారు చేసిన షూస్ తయారు చేసేటప్పుడు ఆడికి ఏదో కింద లేయర్లో ఏదో లిక్విడ్ వేసాడంట, రెడ్ కలర్లో లిక్విడ్ వేసాడంట. ఆ కంపెనీని ఆడు చేసిన ఆ ప్రాసెస్ని వేరే కంపెనీ వాడు తీసుకొని ఆ లిక్విడ్లో రక్తం పోసాడు. మనిషి రక్తం వేసి చెప్పులు తయారు చేశాడంట. ఎన్ని చెప్పులు తయారు చేశాడు? 666 జతలు తయారు చేశాడంట. వాడు 1000 చేయకూడదా? 10,000 చేయకూడదా? లేకపోతే 500 చేయకూడదా? ఖచ్చితంగా 3 ఆరులు చేశాడు. ప్రకటన గ్రంథంలో ఉందే 666 అనే సంఖ్య, ఇందులో జ్ఞానం ఉన్నదని చెప్పాడే. ఆ సంఖ్య తయారు చేశాడు. ఆ 666 జతలు కూడా అధికమైన రేటుకి అమ్ముకున్నాడంట. వాడికి ఏం అవసరమైంది? అది తయారు చేయడానికి ఏం అవసరమైంది? వాడిని ప్రేరేపించిన వాడు ఎవడు? ఖచ్చితంగా దుష్టుడే, ఖచ్చితంగా అపవాదే. ఇంకొంతమంది యవ్వనస్తుల్ని, కాలేజీలో ఉన్న వాళ్ళని, చదువుకుంటున్న వాళ్ళని, మెడిసిన్ చేస్తున్న వాళ్ళని, ఇంజనీరింగ్ చేస్తున్న యవ్వనస్తుల పిల్లల్ని కొన్ని రకాల తీవ్రవాద సంస్థలు టార్గెట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మంచి బైక్ కావాలా, కారు కావాలా, డబ్బు కావాలా, ఏం కావాలో వాళ్ళకి ఎరేసి ఆ యవ్వనస్తుల జీవితాలను ప్రేరేపించి బెల్ట్ బాంబులు కట్టి జనాల్లోకి వెళ్ళి చచ్చిపోయేటట్లుగా, తుపాకులు ఇచ్చి కాల్చి చంపేటట్లుగా ప్రేరేపిస్తుంది యవ్వనస్తుల్ని. అంటే నేను ఇంత చదివినా ఇదే సంపాదిస్తా, ఎంత కష్టపడినా దీనికోసమే కదా, అదే నాకు దొరుకుతున్నప్పుడు ఇంకా నేను ప్రయాసపడాల్సిన అవసరం ఏముందని సింపుల్ వేలో వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే యవ్వనస్తులు ఎంత దూరం వెళ్ళిపోతున్నారు చూడండి. కానీ ఇక్కడున్న మీరు ఇంకా ఎక్కడ ఉన్నారా అంటే అసలు వాటి సంగతి అటు పక్కన పెట్టి ఈ చిన్న వాటి దగ్గరే ఆనందపడుతూ సంతోషపడుతూ దేవుడికి దూరం అయిపోయి ఏదో ఒక గురి లేకుండా, ఒక గమ్యం లేకుండా, నేను ఎందుకు పుట్టాను, నా జీవిత గమ్యం ఏంటి, నా వలన ఎవరికి ప్రయోజనం, అసలు నేను ఏం చేయడానికి ఇలా నిర్మించబడ్డాను, ఒక కుంటోడు, ఒక గుడ్డోడు, ఒక చెవిటోడు, ఒక అంగవైకల్యం కలిగిన వాడి ఎదుట నువ్వు నిలబడి
వానికి నాకు తేడా ఏంటి? వాడు ఎందుకు అట్ట పుట్టాడు, నేను ఎందుకు ఇట్లా పుట్టాను, నేను ఇట్లా పుట్టినందుకు నేను ఎవరికైనా రుణం ఉన్నానా, నేను ఎవరికైనా రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నానని ఆలోచించుకొని మనల్ని మనం ప్రశ్నించుకొని ఆ ప్రశ్నకు సమాధానంగా మన జీవితం బ్రతకాలి. అదే యవ్వనస్తుల జీవితం అంటే. బతుకుతున్నామంటే ఊరగా బతుకుతా ఉండకూడదు, బస్తాలు తినకుండా. తిన్నాం, అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సెలవులు ఇచ్చారా, పండగ చేసామా, టీవీ చూసామా, ఎంజాయ్ చేశారా, సెలవులు ఎంజాయ్ చేశారా, ఏం చేశారు? తిని తాగి రుద్దుకోవటం, తిట్టుకోవటం, బట్టలు, సోకులు, సంబరాలు. ఇది జీవితమా? దీనికోసం భూమి మీదకి రావాలా? మనిషి పుట్టాలా? మరి ప్రయాసపడుతున్నారు. ఒక ఐఏఎస్ దగ్గరికి వెళ్ళి మైకు పెట్టి అసలు ఎలా నీకు ఇది ఎలా సాధ్యమైందమ్మా, ఎలా సాధ్యమైంది అబ్బాయి అని అడిగితే ఆడు చెప్తాడు, నా జీవితంలో నేను నిద్రపోయిన క్షణాలు కొన్ని, నేను నిద్రపోయిన గంటలు కొన్ని, జీవితం అంతా పరిగెడతానే ఉన్నానండి. వాడు ఒక డెస్టినేషన్ పెట్టుకొని సాధించి సమాజానికి కనబరుస్తాడు. ఆ తర్వాత వాడు మేలు చేస్తాడు, కీడు చేస్తాడా, లంచగొండ అవుతాడా, నీతిమంతుడు, అవినీతిమంతుడు తర్వాత సంగతి. ముందైతే అనుకున్న డెస్టినేషన్ చేరుకోవడానికి జీవితంలో నిద్ర మర్చిపోయాడు, స్నేహబంధాలు మర్చిపోయాడు, రక్తబంధాలు మర్చిపోయాడు, తను కోరుకున్నటువంటి ఆశలన్నీ విడిచిపెట్టాడు, సాధించాడు. ఇప్పుడు ఈరోజు నువ్వు ఉన్నావు, ఇదే యవ్వన జీవితంలో నువ్వు ఉన్నావు. నీ డెస్టినేషన్ ఏంటి? నీ గమ్యం ఏంటి? నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? 25 ఏళ్ళు నీకు వచ్చేసరికి, 30 ఏళ్ళు నీకు వచ్చేసరికి నువ్వు ఏం సాధించాలనుకున్నావు? నీ స్థాయి ఏంటి? నువ్వు 100 కారణాలు చెబుతావు. మా అమ్మ మా నాన్న సరి లేరు, నాకు డబ్బు లేదు, నాకు కాలేజీ లేదు, నాకు ఫీజు లేదు, అది లేదు, ఇది లేదు. సంపాదించి సాధించిన వాళ్ళందరికీ ఏమీ లేవు. ఈవెన్ నీ కళ్ళ ముందు కనపడుతున్న నేను, నాకు యేసయ్య గురించి చెప్పినోడే లేడు, బలపరిచినోడే లేడు, పాట ఇట్ట పాడాలని చెప్పినోడు లేడు, డ్రమ్ ఇట్ట కొట్టాలని చెప్పినోడు, సేవ ఇట్ట చేయాలని చెప్పినోడు లేడు. అసలు మా నాన్నకి యేసుప్రభు గురించే తెలియదు, అక్షరాలు కూడా రావు మా నాన్నకి, చెప్పినోడు లేదు. ఆశ అంతరంగంలో పుడితే అద్భుతమైన మార్గాలు యేసయ్య చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేంట్లో ఆనందిస్తున్నావో దాన్ని బట్టే నీ డెస్టినేషన్ ఉంటుంది. నీ జీవితంలో ఈరోజు నువ్వు ప్రభువులో ఉన్నందుకు ఏదైనా సాధించాలని ఆశపడితే ఒక తీర్మానం చేసుకొని, ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా నాకు బలమే అలంకారంగా ఉండాలి, ఆ బలము నేను దేవుడిలో ఆనందించటం వల్ల నాకు రావాలి, వేరే విధంగా నాకు వచ్చినా నాకు అవసరం లేదు అనుకునే తీర్మానం నీకు రావాలి. అప్పుడు దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద ఎక్కిస్తాడంట. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎట్లాగంటే ఆ రోజు కొంతమంది యవ్వనస్తుల్ని ఒక రాజు బందీలుగా గొలుసులేసి కట్టి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ అనుకున్నారు, ఈ యవ్వనస్తులు కనుక ఆ దేశంలో బ్రతికితే ఏదో ఒక రోజు పెరిగి పెద్దవాళ్ళై మనమే తిరగబడతారు, వీళ్ళందరినీ చంపేద్దామని. వాళ్ళ మధ్యలో ఒకడన్నాడు, అయ్యా పిల్లలు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నారు, మనకే ఏదైనా జాబ్ ఇచ్చి పెట్టుకుందాం, పెద్ద పెద్ద జీతాలు అక్కర్లేదు, చిన్న చిన్న జీతాలు ఇచ్చిన చేసేస్తారు, మన దగ్గర బానిసలు కదా వీళ్ళు, పెట్టుకుందాం. సరే, రాజు సముఖంలో పెరగాలంటే కొంచెం జ్ఞానము, బలము అన్నీ సమర్థవంతంగా ఉండాలి కనుక వాళ్ళని జాగ్రత్తగా పెంచండి. ఈ వచ్చిన యవ్వనస్తులు అందరూ ఎవరు? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. జాగ్రత్త వినండి, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు రాజు దగ్గర బానిసలుగా వచ్చారు. అక్కడ అసలు మొట్టమొదటి వాళ్ళకి ప్రశ్న రావాలి, నేను దేవుని నమ్ముకున్నందుకు నాకేంట్రా ఈ శిక్ష, నన్ను బానిసలు చేశారేంట్రా అని అక్కడే వాళ్ళకి ప్రశ్న రావాలి. కానీ దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు వాళ్ళు. శ్రమైనా, హింసైనా, సంఖ్యలైనా దేవుని చిత్తంలో ఉన్నామన్న ఆ ఆశ వాళ్ళలో ఉంది కనుక రాజు సముఖంలో ఉండి చెరసాల్లో ఉన్నారు. ఆ జైలు అధికారి వచ్చి భోజనం పెట్టాడు. ఎలాంటి భోజనం పెట్టాడు తెలుసా? ఇక ప్రతిరోజు ముఖ్యమంత్రి కూడా తినడు, అలాంటి అద్భుతమైన భోజనాలు పెట్టాడు. ఒరే దేవుడు గొప్పోడ్రా, మనం చెరసాల్లో ఉన్నా, ఖైదీలమై ఉన్నా ఇంత మంచి భోజనాన్ని మనకు ఆఫర్ చేశాడంటే దేవుడు మన పక్షాన ఉన్నాడురా అనుకొని ఆ తిండి విషయంలో, ఆ త్రాగే విషయంలో ఆనందపడాలని దానియేలు అనుకోలా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, దానియేలు భోజనాల గురించి అనుకోలా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? హలో అయ్యా రాజా, ఒక మాట, ఇదిగో ఈ భోజన పదార్థాలు మాకు వద్దు, కానీ మాకు ఏదైనా అంత ఆకుకూర ఉంటే పెట్టండి, అంత మజ్జిగన్నం ఉంటే, అంత పెరుగన్నం ఉంటే పెట్టండి, అది చాలు, మాకు అంత సాంబార్ అన్నం చాలండి అని. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ఈ తెక్కలరా వీళ్ళు ఈ దేవుని నమ్ముకున్నాం అనుకొని దీన్ని నిరాకరిస్తున్నారా అని వీళ్ళు ఆనందపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాగా? అరే చూసావా ఎంత ఆశీర్వాదకరమైన భోజనం వచ్చిందో, దాన్ని రిజెక్ట్ చేసావురా, దేవుడు భలే ఆనందపడి ఉంటాడు కదా. హల్లెలూయా. వింటున్నారా?
ఆశీర్వాదం ముందుకొస్తే దాన్ని రిజెక్ట్ చేసి ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు ఇది బ్లెస్ చేసే అనుభవం. ఇది దేవుడు ఆశీర్వదించాడని అనుకోకుండా, పెట్టింది తినకుండా, పోసింది తాగకుండా, ఎంజాయ్ చేయకుండా, సుఖపడకుండా వీళ్ళందరూ తెక్కలలో మేము దేవుని నమ్ముకున్నాము, మేము ఇట్లాంటి తినమో ఇట్లాంటి తాగమో, ఈ అపవిత్ర పరిస్థితి మాకు దూరంగా పెట్టండి అంటారు ఇంత అమాయకులు అని పక్కన వాళ్ళు అనుకుంటుంటే వీళ్ళంటారు దాన్ని నిరాకరించి ఆనందపడుతున్నారు దేవునిలో. ఇది యెహోవా యందు ఆనందించటం అంటే. కొట్టు చప్పట్లు గట్టిగా. పిలిచిన దాని వెనకాల పడిపోయేది కాదు. ఎవడు పిలుస్తాడు వెనకాల పోయి, ఏది పిలిస్తే దాని వెనకాల పోయి, ఎవరు ఏం చెప్తే అది చేసి, కనపడింది అలా చేసి, హృదయానికి అంగీకారమైందంతా వెంబడించి ఇష్టానుసారంగా కుక్క బతికిద్ది. అట్లాగా కుక్క తన హృదయానికి చిత్త వృత్తి చొప్పున బ్రతికేది కుక్క. ఈవెన్ సింహం కూడా బతకదు, పులి బతకదు, కోతి కూడా బతకదు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యునానిమస్ ఈ ప్రపంచంలో కుక్క ఒక్కదానికే తన చిత్త వృత్తి చొప్పున తిరుగుతుంది. అలాంటి బ్రతుకులు హ్యూమన్ బాడీస్ చేయొచ్చా? మానవ శరీరాలు అనుసరించవచ్చా? సరే, ఏ కళ్ళు లేనోడో, కాళ్ళు లేనోడో, బలం లేనోడో, బలహీనుడో, పసిపిల్లోడో చేశాడంటే అనుకోవచ్చు నేను వీరుణ్ణి, సూర్యుడిని, పోతు మోగోడిని, మీసాలు తిప్పాను, తొడలు కొడతాను, నా అంత లేడు, అది ఇదని చెప్పుకుంటూ ఉంటారు కదా మీరు. మింగని మెతుకులేకపోయిన మీసాలకు సంపంగి నేను కొంతమంది అంటూ ఉంటారు కదా. నా గురువుగారు అంటాడు బయటికి వెళ్ళి 1/4 కేజీ పచ్చిమిరపకాయలు తెచ్చుకొని చేతగానోడు కూడా శపథాలు చేస్తుంటాడు. అది ఎందుకు పనికిరారు మళ్ళీ. కానీ ఈ విషయంలో మాత్రం చిత్తవృత్తి చొప్పున తిరుగుతా ఆనందపడతా నేను యవనస్తుణ్ణి అనుకుంటే నీ యవన బలం ఎంతసేపు, నీ అందం ఎంతసేపు, నీ బలం ఎంతసేపు, నీ జ్ఞానం ఎంతసేపు, నీ డబ్బు ఎంతసేపు, నీ తెలివితేటలు ఎంతసేపు. దెబ్బ పడిందంటే బుర్ర గిర్రుని తిరిగి కోమాకి వెళ్ళిపోద్ది. అంత గజని ఎవర్రా ఎవరు గజని అయిపోతా, ఏముండదు. ఎంతసేపు క్షణమాత్రం. ఈ క్షణం ఆనందాన్ని నెక్స్ట్ మినిట్ నిర్వీర్యం చేస్తుంది కాలం. భయంకరమైంది కాలం. అంత తిరిగిచ్చేస్తుంది. ఏ రుణం ఉంచుకోదు. కావాలంటే ఈరోజు 40 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని మనసు ఇప్పి మాట్లాడండి. వాళ్ళు చేసిన తప్పుడు నిర్ణయాలు మీ దగ్గర ఒప్పుకుంటారు. ఆ రోజు నేను ఇట్లా చేసి ఉంటుంటే నా లైఫ్ ఇంకొకలాగా ఉండేది. మరి ఇప్పుడు ఎట్టుంది? ఏదో ఇంకా బతకాలి కదా, చేసుకున్నా కదా, తప్పదు కదా, వచ్చినా కదా, ఇరుక్కున్నా కదా, ఇప్పుడు కూడా దాటిపోతే అడుక్కు తింటా కదా. వాళ్ళు చేసిన తప్పులు యవనస్తులుగా మనం చేయకూడదని చెప్తున్నా. హల్లెలూయా. యవనస్తులు బలవంతులు, దేవుని చేతిలో బాణం వంటి వారు. మనల్ని దేవుడు బలంగా వాడుకుంటాడు. నువ్వు ఆయన యందు ఆనందించడం మొదలుపెట్టు. ఈ వాక్యాలు నేను ఆధారంగా చేసుకొని బతికే యేసయ్య సన్నిధిలో నాకు ఆఫర్ చేసిన వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే నోటి మాట కదా కానీ కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు నాకు. అవన్నీ అసలు నా కాలి గోడు నాకు వద్దు అని చెప్పా. నాకు సైకిల్ లేని టైంలో పరిచర్యలో నెలకు ₹1,00,000 శాలరీ ఇస్తారు, పాస్టర్గా వచ్చి ఉండమని చెప్పారు హైదరాబాద్లో. సైకిల్ కూడా లేని టైంలో మామూలుగా అయితే బుర్ర తక్కువడు రాను, అసలు దేవుడు తలుపులు తెరిచాడురా పోకూడదా అంటారు. నేను బుర్ర తక్కువనే, నా ఆనందం దేవుడి యందే ఉంది. అందుకే నేను దానికి టెంప్ట్ అవ్వలా. దానికి మించిన ఆఫర్ వస్తుందేమో చూద్దాం, ఇంకా పెద్దదేమో ఉందేమో చూద్దాం. దేవుడు ఎప్పుడు బానిసగా చేయడు, స్వతంత్రంగా స్వేచ్ఛగా నడిపిస్తాడు. నాకు తెలుసు దేవుని వాక్యం, ఆ బలం నాకు తెలుసు. వెయిట్ చేశా, దేవుడు ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదిస్తానే ఉన్నాడు. ఈరోజు బయటికి వెళ్ళి సభల్లో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వారి ఫీడ్బ్యాక్ నాకు వినబడుతున్నప్పుడు ఇక మినిస్టర్స్ కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో నాకు తెలియదు. నేను ఎంజాయ్ చేస్తాను, దేవుడు ఎంజాయ్ చేస్తాను. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు, నాకు మనసు ఉంది, నాకు ఆశలు ఉన్నాయి, నాకు ఆకలి ఉంది, నా కోరికలు ఉంది, నాకు ఇష్టానుసారం తిరగాలని. కానీ మనకు ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్ దాటకూడదు. లారీ రోడ్డు మీదే పోవాలి. చర్చి మీద కొత్త ఏమైంది? చేప నీళ్ళల్లోనే ఉండాలి. నేను బయటికి వెళ్ళి వస్తాను, బయట ఒడ్డు మీద పడింది దానికి ఏమైంది? నక్క అడవిలో ఉండాలి. ఊర్లో కొత్త ఏమైంది? కుక్కను కొట్టినట్టు కొడతారు దాన్ని. కొట్టరా? మనిషికి కూడా ఒక లిమిట్, ఒక సరిహద్దు దేవుడు పెట్టాడు. ఆ లిమిట్ దాటకూడదు. నా ఇష్టం అన్నావంటే ఇంకా కథం. నీ ఇష్టమే సిద్ధీకరించునుగాక అయిపోద్ది. నీ ఇష్టమే. నిరాకరించాలి. లోక సంబంధమైన ఆనందాన్ని క్రైస్తవులుగా మనము నిరాకరించాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఒక లోక సంబంధమైన వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను టెంప్ట్ చేయొచ్చు, నీకు మంచి ఆఫర్ ఇవ్వచ్చు, మిద్దెల మేడలు కట్టిస్తారా అని. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, అవన్నీ నీ కాలు కింద ఉండాలి యేసునామములో. వాటి వైపు పరిగెడతావా? మొదటి నీ ఆనందం ఎక్కడ ఉండాలి? ఏందిరా మీరు మళ్ళీ మొదటికి వచ్చారు? చదువమ్మా, నెహెమ్యా గ్రంథం 8:10 చివరి లైను. ఎవరేంది ఉండాలంటే మన ఆనందము? మీ ఆనందం ఎక్కడ ఉంది? ఫేస్బుక్లోనా, జబర్దస్త్లోనా, ఫ్రెండ్ సర్కిల్లోనా? మా బావ వస్తేనండి అప్పుడు నాకు భలే ఆనందం కొడుతుంది అంట ఒక పిల్ల. వాళ్ళ బావతో ఆనందం అంట, మనకేం మరదలతో ఆనందం. ఇవి కాదు, దేవుని యందే ఆనందించాలంతే. యాకోబు కూతురు ఒకే ఒక కూతురు, 12 మంది కొడుకులు, ఒక్క కూతురు. ఎలా ఉండాలి అసలు? 12 మంది అన్నదమ్ముల మధ్యలో అమ్మాయి సూపర్ డూపర్ ఉండాలి. పిచ్చి పిల్ల, వాడెవడు ఆఫర్ ఇస్తే తీసుకోవడం కాదు, ఏ పిల్లే పోయి ఆఫర్ ఇచ్చింది, పోయింది. ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి బయటికి వెళ్ళింది, అన్యజనుడైన రాజుతో సహవాసం చేసింది. ఆ 2 జాతి ప్రజల మధ్య సమాధానాన్ని కోల్పోయేటట్టు చేసింది, జీవితాన్ని పాడు చేసుకుంది. అంటే లోకంలో లోక ఆశల్లో మనం ఆనందించాలని కోరుకుంటే మన జీవితం పాడైపోవటం కాక మన వెనకాల ఉన్న మన కుటుంబ సమాధానాన్ని కూడా మనం పాడు చేస్తాం, పోగొట్టుకుంటాం. నీ చేతిలో ఉన్నది. ఇప్పటికే చాలామంది పిల్లలు తల్లిదండ్రులకి కన్నీళ్లను మిగిల్చారు, సమాజానికి రాంగ్ మెసేజ్ తీసుకెళ్తున్నారు ఇప్పటికే. దీని ప్రభావం ఎవరు అంటే ఖచ్చితంగా లోక స్నేహము, సినిమా, సోషల్ మీడియానే. దీని ప్రభావం అంతా వాళ్ళదే వ్యవహారం. వాటికి దూరంగా ఉండి దేవుని వాక్యాన్ని కనుక కనెక్ట్ అయ్యి ఉండింటే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈరోజు దేవుళ్ళో ఉండేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు పడిపోయే పరిస్థితికి వెళ్ళినా దేవుని వాక్కు ఆపదలో, ఆపత్కాలంలో వారిని చేయబట్టుకొని లేపి తప్పేస్తుంది. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిలో ఆనందించాలి. క్రైస్తవ్యం అంటే అదే, యవ్వన జీవితం అంటే అదే, భక్తి అంటే అదే. ఏ జీవితం అంటే 25 ఏళ్ళు చదువుకొని నానా తిప్పలు పడి చిన్న ఉద్యోగం సంపాదించి జీవితకాలం పొద్దున్న లేచామా, అంత వండుకున్నామా, పోయామా, ఉద్యోగం చేసామా, నెల సరిగ్గా జీతం కోసం చూసామా, ఆ జీతం వచ్చిందా, ఒక నెల ఫ్రిడ్జ్ కొన్నామా, ఒక నెల మంచం కొన్నామా, ఏసీ పెట్టామా, కరెంటు బిల్లు కట్టామా, బైక్ కొన్నామా, ఈఎంఐలు కట్టామా, సచ్చామా, సమాధిలోకి వెళ్ళామా. ఇది కాదు బతుకు. దేవుడు మనల్ని పుట్టించిన దానికి ప్రతిగా ఒక అద్భుతమైన ప్రణాళిక ఉండాలి. దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, నేను ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎమికార్ మైకెల్ అనే ఒక లేడీ, యవనస్తురాలు, ఇంచుమించు ఒక 25 సంవత్సరాలు ఉంటాయి. ఐర్లాండ్ దేశంలో ఉంది, బాగా చదువుకుంది, బాగా సంపాదిస్తుంది. ఆ దేశంలో కొంతమంది పేద ప్రజలను చూసి కనికరిస్తూ ఉంటే దేవుని స్వరం ఆమెతో మాట్లాడుతున్నాడు. నేను నీ జీవితంలో ఏదైతే అనుకున్నానో నువ్వు అదే చేస్తున్నావు, నా చిత్తవృత్తిలో ఉన్నావని దేవుని స్వరం వాక్యం ద్వారా మాట్లాడి, ఇది నా చిత్తము, ఇలాగ ఉండటం నాకు ఇష్టము అని లేఖనాలతో మాట్లాడుతుంటే అమ్మాయి చాలా ఆనందపడతాను. ఒకరోజు కూర్చొని హోటల్లో భోజనం చేస్తుంటే ఆ అద్దం దగ్గరికి ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు, చిన్న అమ్మాయి వచ్చి ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉందంట ఆమె అన్నం తింటా అంటే. ఈమెకు బయట నుంచి లోపల నుంచి కనబడుతుంది కదా, చూసి జాలిపడి ఏంట్రా ఇంత చిన్న అమ్మాయి ఆశగా చూస్తుంది, ఆకలేస్తుందని చెప్పి బయటికి వెళ్ళి తీసుకొని వస్తే ఆకలేస్తుంది, 3 రోజులైంది అన్నం తిని. సరే అమ్మాయిని తీసుకొచ్చి భోజనం పెట్టి, ఇంకెవరన్నా ఉన్నారా నీలాంటి వాళ్ళు చూస్తే 10-15 మంది పిల్లలు కనపడ్డారు. ఈ అమ్మాయి ఆ 10-15 మందికి భోజనం పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ప్రభు ప్రేరేపిస్తున్నాడంట, నువ్వు ఈరోజు ఒక్క పూట 10 మందికి భోజనం పెట్టగలిగావు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు వాళ్ళ జీవితాలు అలా అవ్వటానికి కారణం ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు తప్పుడు నిర్ణయాలే కదా. సో మూలంలోనే జీవితాలను సరిదిద్దగలిగితే ఇలాంటి జీవితాలు అసలు రావు కదా, అందరు ఆశీర్వాదకరంగా ఉంటారు కదా. అందుకని నువ్వు నడుము కట్టుకొని ఏదైనా నా కొరకు చేయి. తన ఉద్యోగాన్ని, తన కుటుంబాన్ని, తన పరిస్థితులన్నిటిని పక్కన పెట్టి తన కలిగిన కొంచెం ఆశీర్వాదం చేతబట్టుకొని అలాంటి పేదల్ని కనికరించడానికి వెళ్తుంటే కొందరు మిషనరీలు భారతదేశానికి వచ్చి భారతదేశంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు వివరించారు. అయ్యా మేము భారతదేశానికి వెళ్ళాము, తమిళనాడు అనే రాష్ట్రానికి వెళ్ళాము, అక్కడ
దేవదాసి వ్యవస్థని చూసి గుండె తరుక్కుపోయిందయ్యా. అంటే ఏంటి దేవదాసి వ్యవస్థ అంటే ఏంటి? యవనస్తురాలైన మరుక్షణమే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి దేవుడికి ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి ఊర్లో వదిలేస్తారో భయంకరమైన అత్యాచారాలకు గురైపోయి జీవితాలు పాడు చేసుకుంటారు. ఎంతమంది జీవితాలు అయ్యారు ఏడుస్తూ ఉంటే ఆ వాక్యం విన్న ఈ అమ్మాయి, ఈ యవనస్తురాలు మనసు కరిగిపోయింది. నేను ఎట్లాగైనా సరే ఇండియాకి వెళ్ళాలి, భారతదేశంలో ఉన్న ఆ పరిస్థితులు మార్చాలని, నడుము కట్టుకోవాలని మొత్తానికి అన్నీ వదిలేసుకొని, కలిగిన వాటన్నిటిని వదిలేసుకొని, చూడండి దేవుడి పని నాకు ఆనందం, ఎంజాయ్ చేస్తుంది దేవుడి కోసం. లేని దాని అడియాసలు పడి పరుగులెత్తట్లేదు, లేని దానికోసం ఉన్న సన్నిధిని, ఉన్న అనుభవాన్ని, ఉన్న సమయాన్ని, ఉన్న పరిస్థితిని వాడుకుంటుంది. దేవుడి యందు ఆనందిస్తుంది. నేను దేవుడి పని చేయాలని మొత్తం మూట కట్టుకొని ఇండియాలో దిగిపోయింది. వచ్చేసింది, ఇండియాకి వచ్చింది. ఈ వాతావరణం కాదు, ఈ ప్రాంతం కాదు, ఈ రంగు కాదు, ఈ పద్ధతి కాదు. దిగింది, మొత్తాన్ని తమిళనాడులో దిగింది. అమ్మని చూడగానే, ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు? నేనేదో చిన్న చిన్న మందులు ఇస్తూ ఉంటానండి, బాగులేని వాళ్ళకి వైద్యం చేస్తానండి. రాని దాన్ని సరే, మొత్తానికి వచ్చిన కాన్సెప్ట్ ఏంటి? దేవదాసి వ్యవస్థని బాగు చేయాలని కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటే ఈ అమ్మాయిని అక్కడికి రానిట్లా, ఎవరు పడితే వాళ్ళు రాకూడదు, మాకు కొన్ని సిద్ధాంతాలు, మాకు కొద్ది పద్ధతులు ఉన్నాయి, ఈ ప్రాంతం వాళ్ళే లోపలికి రావాలి, నువ్వు రాకూడదు అంటే. ఈ ప్రాంతం వాళ్ళంటే ఏంటి? వాళ్ళకి జడలు అల్లుకోవటం రాదు, కొప్పు కట్టుకుంటారు. ఆ ప్రాంతం, ఆ కాలంలో స్త్రీలు జాకెట్లు వేసుకోరు, చీర మాత్రమే జుట్టుకుంటారు. సాంప్రదాయాలు, పద్ధతులు. తెల్లటి చర్మం ఉన్నోళ్ళు మా దేశస్తులు కాదు, నల్ల జాతీయులు మా దేశస్తులు. ఇలాంటి పద్ధతులకి ఆ అమ్మాయిని దూరంగా పెడితే ఎట్లాగైనా నేను ఆ పద్ధతిలోకి వెళ్ళాలని కొప్పు కట్టింది, జాకెట్ ఇప్పేసి చీర జుట్టింది. ముఖం నల్లబడటానికి ఎండలో నిలబడేదంట. వింటున్నారా? మనమేమో తెల్లబట్టడానికి తిప్పలు పడుతున్నాం, వాళ్ళేమో ఆ పరిస్థితిలో నుంచి ప్రజలను రక్షించడానికి నేను అన్నీ కోల్పోయినా పర్లేదని నల్లబడ్డానికి ఎండలో తిరిగేదంట. ఎండలో సొమ్మసిలి పడిపోయేదాకా. ఇంకా అక్కడక్కడేమో తేడా కనపడుతుంది అనుకో, మసి పూసుకొని ఆ మనుషుల మధ్యలో కలిసిపోతూ ఆ దేవదాసి వ్యవస్థలోకి వెళ్ళి ఆ యవనస్తుల పిల్లల్ని పట్టుకొని, ఏందమ్మా మీ పరిస్థితి అంటే, వాళ్ళు కౌగిలించుకొని బోరు నేర్చేవాళ్ళంట. మా జీవితాలు నాశనం అయిపోతుంది, మేము భరించలేకపోతున్నాం ఈ జీవితాన్ని, మాకు విడుదల కావాలక్క, మాకు విడుదల కావాలక్క అని వారి కొరకు ప్రార్థన చేసి, వారికి ఎట్లా వాళ్ళకి చెప్పాల్సినటువంటి దేవుని వాక్యం చెప్పి వారిని బయటకు తీసుకొచ్చి అక్కడున్న ప్రభుత్వాలతో ఫైట్ చేసి ఎన్నోసార్లు గాయాలు పొందింది. జుట్లు పట్టుకొని ఈడ్చుకొట్టారు, వెళ్ళిపో మా దేశంలోంచి వెళ్ళిపో, మా సాంప్రదాయాలు మంట కలపడానికి వచ్చావు. గాయపరిచారంట. ఇంత నష్టపోయి ఆకలి కేకలు పడి గందరగోళమై జీవితం మొత్తం నాశనం చేసుకొని తన మరణ కాలానికి ముందుగానే ఆ దేవదాసి వ్యవస్థను ఆ ప్రాంతంలో నిర్మూలన చేసిందంట, ఆమె జీవితాన్ని త్యాగం చేసి. హల్లెలూయా. ఇవి మనం పుస్తకంలో చదువుకొని అబ్బా ఆహా ఓహో అనుకుంటాం కదా. నేను ఎప్పుడూ చెప్తున్న మాటే, వాళ్ళ జీవితాలు కాదా, వాళ్ళకి ఆశలు ఉండవా, వాళ్ళకి గురి ఉన్నదా, వాళ్ళకి టార్గెట్లు ఉండవా, ఇది సాధించాలి, ఇది సంపాదించాలి, నేను ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి, వాళ్ళ కోరిక, వాళ్ళకి మనసు, వాళ్ళకి నేత్రాలు చూసినాయి, కడుపు కావాలనుకున్నాయి, హృదయం ఆశించింది చేయాలని వాళ్ళకు ఉండదా? వాళ్ళ బ్రతుకులు కాదా? వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకొని త్యాగాలు చేయటం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా బైబిల్ పట్టుకొని మన ఇష్టంగా దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఇంత స్వేచ్ఛ దేవుడు మనకిచ్చిన తర్వాత కూడా యవ్వనస్తుడిగా, యవ్వనస్తురాలుగా కనీసం నీ కుటుంబాన్ని సంస్కరించుకోలేకపోతే అసలు బుద్ధి ఉందా మనకి అని నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. పరిచర్య చేయటం తెలియదు, ప్రార్థన చేయటం తెలియదు, పాట పాడటం తెలియదు, వాక్యం చదవటం తెలియదు. ఇంక ఏమైనా తెలుసా ఒకటంటే ఖచ్చితంగా తెలుసు, 3 పూట్ల తక్కువ కాకుండా తింటం తెలుసు. దేనికి యవన జీవితం దేనికి? సోకు చేసుకుని తిరిగేదానికా? ఇష్టాన్ని నెరవేర్చుకునేదానికా? పోట్లాడడానికా? మన వలన సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, జీవితానికి ఒరిగిన మేలు ఏమైనా ఉందని పరీక్షించుకునే ఆ కామన్ సెన్స్ లేకపోతే యవ్వనస్తుల జీవితాలు ఎందుకు అన్న ప్రశ్న మిమ్మల్ని దేవుడు అడిగితే మీ సమాధానం ఏముంటుందో చెప్పి వెళ్ళాలి. ఏం చేశారు మీరు ఇప్పటిదాకా? మీ వలన తండ్రికైనా, తల్లికైనా, దైవజనుడికైనా, సమాజానికైనా, స్నేహితుడికైనా ఒరిగిన మేలేంటి? సరే వాళ్ళందరి దెబ్బలై
ఎందుకంటే నువ్వే దేవుడివి, నీ అహమే నీ దేవుడు, నీ చిత్తమే నీ దేవుడు. ఓకే, నీ జీవితానికైనా నీ చిత్తాన్ని బట్టి నీ జీవితానికైనా జరిగిన మేలు. నేను ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల నేను దేవుడికి ఇంత దగ్గరయ్యా, నేను ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నేను ఇంత ఆత్మీయతలో ఎదిగా, నేను ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల నేను ఇంత బాగా పాట పాడగలుగుతున్నా అన్న ఒక్క సమాధానం ఉందా మీ దగ్గర? అవునస్తులారా, 10 నిమిషాల్లో కూటమి అయిపోయింది, 5 నిమిషాల్లో కూటమి అయిపోయింది, వెళ్ళిపోతాం. మరలా అదే రొటీన్ లైఫ్, అదే రొటీన్ లైఫ్. మార్పు లేకపోతే నువ్వు కోరుకున్న ఆశీర్వాదాన్ని ఇహమందైన పరమందైన ఎలా అనుభవించగలుగుతావు? మారరా, మార్పు చెందరా, తీర్మానం చేయరా? నా జీవితం ఏంట్రా, నేను ఇట్లా బతుకుతాను, నిజమే కదా, నా ఆనందం ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా ఉంది, ఏనాడైనా పరీక్షించుకోను అనుభవం ఉందా? ఇంకా తినడము, తాగడము, చూడడము, సుఖించడం ఇదేనా బతుకు? దీనికైనా భూమి మీదకి రావాలి? ఆలోచన చేయండి. ఇలాంటి త్యాగాలు ఎన్ని శరీరాలు, ఎన్ని జీవితాలు నలిగిపోయారో దేవుడు మీ నుంచి కూడా కోరుకుంటుంది అదే కదా. మిమ్మల్ని భూమి మీద పుట్టించింది అందుకే కదా, నా మహిమ కొరకే కదా, ఆయన మహిమ కొరకే కదా మనం భూమి మీద పుట్టాం. ఇప్పుడు మనం ఆయన మహిమ కొరకు వాడబడకపోతే, నిలబడకపోతే ఇంక దేనికమ్మా? పడిపోయిన పెండమే మేలు కదా మనకంటే. రేపు పొద్దున ఎందుకయ్యా నన్ను ప్రారంభంలోనే పడిపోయిన పెండాన్ని చేసావని ఆ పెండం దేవుణ్ణి అడిగితే చెప్తాడు, ఇదిగో 10 ఏళ్ళ తర్వాత నీ బతుకు ఇట్లా చండాలంగా ఉందరా, అందుకే ఆ లైఫ్ చూడలేక నేను ఇప్పుడే నిన్ను వదిలేశాను అంటే వాడు ఆనందపడతాడు. ఒకవేళ మనల్ని పెంచి పెద్ద చేసి ఇంత చేస్తే మనం ఇప్పటికే ఇలాగే బతికితే ఎవరికి ఉపయోగం ఉంటుంది? మన వలన సమాధానం ఉండదు, మన వలన సంతోషం ఉండదు, దేవుడికి ఉండదు, కుటుంబానికి ఉండదు. ఏ విధంగా చేస్తే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడో, నువ్వు దేవుళ్ళు ఆనందిస్తావు పరీక్షించుకో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆమె ఒక్కతే కాదు, నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ రాసుకున్నప్పుడు ఆ పైన దానియేలును రాశాను, ఆ క్రింద ఎమికారు మైకేల్ అనే ఈమె జీవితాన్ని రాశాను, ఆమె కింద ఎస్తేరు జీవితాన్ని రాశా. ఎస్తేరు పైన దానియేలు, కింద ఎస్తేరు, మధ్యలో ఏముంది? ఆమె రేంజ్ ఎక్కడికి వెళ్ళిందో చూడు, ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఆమె సాక్ష్యం పరిశుద్ధుల జీవితాల మధ్యలో నిలబడింది. ఎస్తేరు రాజు పిలిచిందే అందగత్తెల్ని, రాజుకు 120 సంస్థానాలకు సరిపడిన రేంజ్ కలిగిన రాణులు కావాలంటే వచ్చారు అక్కడికి. దేశంలో ఉన్న గొప్ప గొప్ప మోడల్స్ అంతా అక్కడికి చేరారు, అందరూ అలంకరించుకున్నారు, అందరూ బాగా తయారయ్యారు. ఎస్తేరు ఎన్నుకోబడింది. ఏంటమ్మా ఎస్తేరు ఎలా సాధ్యమైందమ్మా అంటే, ఎస్తేరు ఒకటే మాట చెప్తుంది. ఎస్తేరు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిద్దంట, హేగే దగ్గరికి వెళ్ళి, అయ్యా బంగారం ఉన్నాయి, వెండి నగలు ఉన్నాయి, కాస్మెటిక్స్ ఉన్నాయి, పట్టు వస్త్రాలు ఉన్నాయి, అందరూ అలంకరించుకుంటున్నారు, నేను కూడా అలంకరించుకోవచ్చు, ఆఫర్ ఉంది, రిస్ట్రిక్షన్ లేదు, ఇది పెట్టుకోకూడదు, ఇది వేసుకోకూడదు, ఇది తినకూడదు, రిస్ట్రిక్షన్ లేదు ఎస్తేరుకి, నీ ఇష్టం ఎట్లాగైనా రాజే చెప్పాడు నీకు అలా ఉండమని. కానీ ఆమంటది, నాకు అవకాశం ఉంది, నేను తినొచ్చు, తాగొచ్చు, సుఖొచ్చు, చూడొచ్చు, నా ఇష్టం, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆయనకి ఏది ఇష్టం? ఏం తింటే ఇష్టం, ఏం కట్టుకుంటే ఇష్టం, ఏం మాట్లాడితే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, ఆయన ఇష్టం ఏంటో చెప్పు. అది కాదమ్మా, నీకు అన్ని అవకాశాలు ఉన్నాయమ్మా, నిన్ను అడిగేవాళ్ళు లేడు, 2 కాళ్ళు తప్పుకొని నీ ఇష్టం వచ్చినట్టు పండుకో, తెల్ల వారుదులు పండుకో, పగలు రాత్రి సోమవారం దాకా సోమవారం పడుకో అమ్మా, నీకేం ఇబ్బంది లేదు. ఆయన ఏమి ఇష్టం? ఆయనకి ఎన్ని గంటలకు లేతే ఇష్టం, ఆయనకి ఏం తింటే ఇష్టం, ఆయన ఇష్టం ఏందయ్యా? అప్పుడు హేగే చెప్తాడు, ఇదిగో రాజు కోరుకున్న పద్ధతి ఇలాగుంటుంది, రాజు నీ యందు ఆనందించాలని నిన్ను కోరుకోవాలంటే నువ్వు ఇట్లా బ్రతకాలి అని ఎస్తేరుకి చెప్పినప్పుడు, ఎస్తేరంట రాజు ఇష్టానికి అప్పగించుకుందంట. ఎస్తేరుకి అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ అవన్నీ యాక్సెప్ట్ చేసిందా? అప్పగించుకుంది రాజు ఇష్టానికి. ఈరోజు మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, మీరేమీ బానిసలు కాదు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ చెరసాల్లో ఉన్న బానిసలు కాదు, మిమ్మల్ని గొలుసులు కాళ్ళు కట్టి బలవంతంగా ఏం చేయించట్లేదు, మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ రాజు ఇష్టం ఒకటి ఉంది, యేసయ్య రాజు, యేసు మన రాజు, ఆయన ఇష్టం ఒకటి ఉంది. ఆ ఇష్టం నీ జీవితంలో జరుగుతుందా లేదా? బాప్తిసం పొందడంలో ఒకసారి చేతులు ఎత్తండి, పర్వాలేదు ఎత్తండి, తప్పేముంది? దేవుడి ఇష్టమా మీరు బాప్తిసం పొందకుండా ఉండటం? చెప్పండి, మరి ఎందుకు పొందలేదు?
అదేమైనా రాజ్యాంగంలో ఉందా 18 ఏళ్ళు నిండి నాకు తీసుకోవాలని? పని బైబిల్లో ఉందా? మరి ఎందుకు తీసుకోలేదు? తద్దించండి, ఎందుకు తీసుకోలేదు అంటే కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి, నేను ఎక్కడైనా పాపం చేస్తానేమో, నేను ఎక్కడైనా పడిపోతానేమో, దేవుడికి వ్యతిరేకంగా ఉంటానేమో, బాప్తిసం తీసుకొని తప్పు చేయకూడదు కదా. మరి తీసుకోకుండా చేయొచ్చా? తీసుకోకుండా చేయొచ్చా? మీ కొత్త ఉపదేశం ఒకటి చెప్పమంటారా? కొత్తది కాదు, ఉన్నదే. బాప్తిసం తీసుకొని పడండి, దొల్లండి, మునగండి, సావండి. ప్రభు ఒకవేళ లాస్ట్ మినిట్లో అత్యంత కనికరం చూపించారే, బాప్తిసం పొందిన వాళ్ళంతా ఈ పక్కకు రండ్రా అన్నాడు అనుకో, నువ్వు ఎంత ఘోర పాపివైనా నేను బాప్తిసం తీసుకున్నాం కదా నా పక్కకు వచ్చేయచ్చు. అసలు నీకు బాప్తిసమే లేకపోతే అసలు నీకు అవకాశం ఉందా? అందుకే జాన్సన్ అన్న తాగినోడు కూడా ఎందుకు నీళ్ళలో బాప్తిసం ఇస్తాడంటే ఇందుకే ఇస్తాడు. బై ఛాన్స్ నువ్వు తీసుకోకుండా తప్పు చేసినా నీకు ఉండాల్సిన కోటింగ్ నీకు ఉంటుంది. అంత సరదాగా ఏం దేవుడు సింపుల్గా అయితే వదిలే సమస్య లేదు. మీరు అనుకున్నంత కనికర సంపన్నుడు దేవుడు కాదు. మీకు చెప్పే సేవకులు తప్పు చెప్పారు యేసుప్రభు గురించి. మీకు చెప్పిన సేవకులు, మీకు నేర్పిన బోధకులు యేసుప్రభు బొమ్మ ఒకటి గీసి ఉసోరమైన తలకాయ ఏలబెట్టి చెయ్యిట పెట్టి ఉత్తమాయకుడు అయినా ఏమీ తెలియదురా అని చెప్పారు మీకు. నేను చూసిన దేవుడు కొరడా బేని దూసిన ఖడ్గం చేతబట్టుకొని నరకడానికి సిద్ధంగా ఉన్న పరాక్రమం కలిగిన దేవుడు నేను చూశాను. మీకు ఆ కరుణామయుడు కనపడతా కనికరిత్తల్లే కరుణామయుడు అనుకుంటున్నారు. మీకు ఆయన 2వ కోణం కూడా చెప్తా. దేవాలయంలో రూకలు మారుస్తున్నప్పుడు ఏం చేశాడు ఆయన? ఏనాడైనా బైబిల్ చదివితేగా ఏంది రూకలు మారుస్తున్నారంట. ఇదిగో కేజీ బియ్యం ఇస్తే పావురం, 2 కేజీలు గోధుమలు ఇస్తే గాడిద తలకాయ, 1/4 కేజీ మాంసం రూకలు మారుస్తున్నారంట ఆలయం బయట పెట్టుకొని. అంత కనికరంగల దేవుడికి కడుపు మండింది. ఏం చేశాడు తెలుసా? టేబుల్ కింద పోతే వస్తాయా? బియ్యం కింద పోతే వస్తాయా? కానీ పోసాడు. అందరు దూరుకున్నాడా? పెద్ద పని పెట్టుకున్న ప్రాసెస్. కట్టను గుడ్డ చింపి 1 పావు గంట కూర్చొని పేనిండంట. ఏం పేనాడు? కొరడా. ఎంత అంటే కొన్ని నిమిషాల పాటు ఆయన కడుపు మంట చల్లారలా. పాపములే అని ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలా. పేనిండు, ఎంతసేపు పేనిండు తెలియదు. మొత్తానికి పేని కొరడా తీసుకొని ఒక్కొక్కడికి బగల కొట్టిండు. కనికరామయుడికి అంత కోపం ఎందుకు వచ్చిందో అదే ఆయనలో ఉన్న సెకండ్ యాంగిల్ కూడా మీరు గుర్తుపట్టాలని చెప్తున్నా. మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీరు తట్టుకోగలుగుతారా? అందుకని యవనస్తుడిగా మన జీవితాన్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో నువ్వే వెతుక్కో. పొద్దుగూకులు నేను చెప్పను ఇంకా, ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు. వినేవాడికైతే రాత్రింబగలు తెల్లవారుజులేం చెప్తా, ఎన్నోడికి పొద్దుగూకులు ఏం చెప్తా. ఈరోజు అసలు నాకు అవసరమే లేదు. నన్ను ఎవరేం పైనుంచి అడగరు, ఏంది పాస్టర్ గారు మీటింగ్ పెట్టావా, యవనస్తులు కూడా జరిపావా, నన్నేం పైనుంచి ఏం ప్రెజర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ మీ తల్లిదండ్రులైనా అయ్యా పాస్టర్ గారు మా పిల్లల పరిస్థితి బాగలేదు, కూటం పెట్టకూడదంటాయా అడిగేవాళ్ళు మీ తల్లిదండ్రులు లేరు. నా పనులు నాకు చాలా ఉన్నాయి. అసలే నాకు ప్రతికూలమైన పరిస్థితులు, ప్రశాంతంగా నేను రెస్ట్ కూడా తీసుకోవచ్చు. కానీ ఎందుకు నేను ప్రయాసపడుతున్నానంటే మీ జీవితంలో మీరు ఒక్క నిర్ణయం తీసుకొని మీ జీవితం దేవుని బట్టి ఆనందించేటట్లుగా మీరు గనక డిజైన్ చేసుకున్నారనుకో, మీ భవిష్యత్తు బంగారం లాగా ఉంటుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ₹1,00,00,000 మాట ఉంటుంది. చదువు, నేను ముగించేస్తున్నా. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దొరికిందా? 27. యవనస్తులు చదువుకున్న వాళ్ళ మధ్యలో ఉన్నాం నేను. చదువురాజు గట్టి చదువు. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అమ్మయ్యా
దేవునికి స్తోత్రం. అలేలు దొరికింది. బయట ఎవరన్నా సంఘం వాళ్ళు విన్నారంటే సిగ్గుపోద్ది మనకే. చదువు మహేష్. నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ ఎవరిని నియమించడానికి? హలో, తీతు అనే వ్యక్తి ఒక యవనస్తుడు, 20 ఏళ్ళ పిల్లోడు. దైవజనుడైన పౌలు ఆయా ప్రాంతాల్లో సేవ చేసి తీతుకు చెప్పి వెళ్తున్నాడు, తీతు నేను ఎక్కడెక్కడైతే సేవ చేశానో ఒకసారి నువ్వు వెళ్ళి చూడు. చూస్తే ఏదైనా పొరపాటు ఉందనుకో, అదేందయ్యా నువ్వు దైవజనుడైన పౌలువి, సంఘాలను సరిదిద్దేంత జ్ఞానం నీ దగ్గర ఉంది, నువ్వెందుకు తప్పు చేస్తావు? ఒకవేళ చేసావే అనుకో, నా జ్ఞానం ఎంత, నేనెవరిని, నేను దిద్దటం ఏంటయ్యా అడగాలి. కానీ అడగలేదు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రతి పట్టణములో లోపముగా ఉన్న వాటిని దిద్ది పెద్దలను నియమించు. ఎలాంటి పని అప్పగించుకున్నాడు చూడు తీతు. అంటే యవనస్తులుగా వారికి ఉండవలసినటువంటి బాధ్యత ఏంటంటే సంస్కరణ చేయాల్సినటువంటి జీవితాలుగా మనం ఛార్జ్ తీసుకోవాలి. యవనస్తులు, మనకు లోకం తెలుసు, రాబోయే ప్రపంచం తెలుసు, జరగబోయే కీడు తెలుసు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసు, సైన్స్ తెలుసు, టెక్నాలజీ తెలుసు. ఇక 4 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం ఎంత ముందుకెళ్తుందో మనకు తెలుసు. మనల్ని కనిపించిన పెద్దోళ్ళకి ఈ విషయాలు తెలియదు. వాళ్ళని దిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. వాళ్ళకి మంచి చెడు చెప్పుకోవాలి, వాళ్ళకి భక్తి చెప్పుకోవాలి, ప్రార్థన నేర్పుకోవాలి, దేవునికి దగ్గర చేసుకోవాలి. అది యవనస్తుడిగా నీ మీద ఉంది ఆ బాధ్యత. కానీ ఈనాటి యవనస్తుల ఆలోచన, మైండ్, విధి విధానాలు అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఎటు వెళ్ళిపోతున్నారో, వారి జీవితాలు ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు. అసలు వాళ్ళ బుర్రలో ఏం పరిగాడుతుందో, వాళ్ళ ఆశలేంటో కూడా నాకు అంతుపట్టట్లేదు. అసలు ఏదైనా ఒక ఆశ కలిగి ఉన్న, ఇది నా ఆశ అంటే కనీసం దాని గురించి ప్రార్థన చేద్దామని కూడా వాడి ఆశ కూడా తెలియట్లేదు నాకు. పెద్దలను నియమించాలంట తీతు. పెద్దలు, నువ్వు ఎంత, నీ 20 ఏళ్ళ వయసులో నువ్వు అంత పెద్దోడిని ఎట్లా నియమిస్తావంటే, ఈ నియమించగలిగిన వ్యక్తి ఆత్మీయతలో సంపన్నుడై ఉన్నాడు. హల్లెలూయా. భక్తిలో రాజీ లేనోడు, దేవుడి చిత్తానికి వెనకడుగు వెయ్యనోడు, దేవుడి యందే ఆనందించేవాడు, దేవుడు తప్ప మరొక ప్రపంచం తెలియనివాడు తీతు. అందుకే పెద్దలను నియమించే పని తీతుకు అప్పచెప్పాడు, సంఘాలను సరిదిద్దే పని తీతుకు అప్పచెప్పాడు, సంస్కరించమని, ఆయా ప్రాంతాలను ఒకసారి చూసి పరీక్షించమని తీతుకు అప్పచెప్పాడు దేవుడు. ఎందుకని? ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగిన వాడు తీతు, దేవుడి మీద ఆశ కలిగిన వాడు తీతు, దేవుడి యందే ఆనందించేవాడు తీతు. వాళ్ళకే అప్పచెప్తారు అంతే. గొడవ పెట్టుకుని అలిగిన వాళ్ళకి చెప్పరు, లోకంలో ఉండే వాళ్ళకి చెప్పరు, లోక సంబంధమైన ఆశలు బ్రతికే వాళ్ళకి చెప్పలేరు. ఈరోజు యవనస్తుడిగా, యవనస్తురాలుగా నువ్వు బాధ్యత తీసుకో. నీ కుటుంబం మీద, నీ జీవితం మీద, నీ అన్నదమ్ముల మీద బాధ్యత తీసుకో. వాళ్ళని దిద్దు, వాళ్ళ సంఘంలో నిలబెట్టు. రేపు దేవుని ఉగ్రత వస్తే ఆ ఉగ్రతకి ఇల్లు పాలిభాగస్తులు అవుతారేమో. నేను తెలుసుకున్న వాడిని, నేను ఇక్కడ ఉండి నా కుటుంబాన్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి, నేను మారాలి, నేను తీర్మానం చేయాలి, నేను దేవుడితో నిబంధన చేయాలి, నా కుటుంబాన్ని మార్చుకోవాలని నువ్వే తీర్మానం చేయి, నువ్వే దిద్దు, నువ్వే నియమించు. ఇదిగో ఈ ప్రార్థన నువ్వు చేయి, ఈ పాట నువ్వు పాడు, ఇదిగో ఈ పరిచర్యకు నువ్వు నిలబడు అని నువ్వే సంస్కరించు. ఆ బాధ్యత నీ మీద ఉంది. అట్లా కాదు, నేను పిల్లలోని చిన్నోడిలాగా ఉండు, చిన్నదానిలాగా ఉండు. పెద్ద మాటలు ఎందుకు, పెద్ద ఆలోచనలు, పెద్ద పనులకు ఎందుకు పూనుకుంటారు? పెద్దోళ్ళైనా పెద్దోళ్ళలాగా ఉండాలి, చిన్నలాగా ఉండాలి. కాదు, కూడదని హృదయానుసారంగా, ఇష్టానుసారంగా నీ చిత్త వృత్తి చొప్పున జరిగించావా? ఒకే మాట, ఎన్నటికి ఎవరి గ్రీన్ వర్డ్. లాస్ట్ మాట, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం రౌండ్ చేసుకొని, రికార్డ్ చేసుకొని, నోటీస్ బోర్డులో తగిలించుకోవాల్సిన మాట. పదకొండు 9 యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. అబ్బా, నేను అనుకున్న ఒక మాట నేను అనుకున్న ఈ మాట చదివినప్పుడు, అబ్బా యవనస్తులకు దేవుడు ఎంత మంచి మాట చదువుతున్నాడు, సంతోషంగా ఉండమంటున్నాడు, సంతుష్టిగా ఉండమంటున్నాడు, కోరుకున్నట్టుగా బతకమంటున్నాడు. దృష్టి యొక్క ఇష్టము చొప్పున అంటే కన్ను కనబడిందంతా అంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగినోడు అనుకున్నా. ఆ పక్కన ఏం చెప్పాడు?
ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకముంచుకో. నీ దేహమును చెరుపు దానిని, అది నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకాలనుకుంటే బతుకో, కానీ గుర్తుపెట్టుకో, దేవుని ఎదుట నిలబడినప్పుడు ఖచ్చితంగా నువ్వు లెక్క అప్పచెప్పవలసి ఉంది. దేవుడు నీకు అర్థం కావట్లేదా, దేవుడు ఆడున్నాలే అని నీకు అనిపిస్తుందా, నీకు ఆ ప్రేరేపణ వస్తుందా? ఒక్కసారి నిలబడి కళ్ళు కూడా మూసుకోవద్దు, కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు. ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు, మహామహులు, మహాత్ములు, జ్ఞానులు, వేద పండితులు, రాజకీయ నాయకులు, అపరిమితమైన జ్ఞాన సంపదలు కలిగిన మనుషులు దేవుని నమ్ముతున్నారా లేదా? ఒక ప్రశ్న. వాళ్ళందరూ నమ్ముతున్నారనుకో, నీ బొర్ర ఎంత, నీ బొర్రకాయ ఎంత? పచ్చడి చేసుకొని కూడా చేత కదా, నీకెందుకు మర్యాదగా వాళ్ళ మార్గంలో వెళ్ళిపోవటమే. మనంగా ప్రశ్నించకూడదు, నీకు అంత సీన్ లేదు. నీకు ఏముందని నీ కాపీ కలుపుకోవడమే రాదు, నువ్వు మళ్ళీ ఇంకా దేవుడు ఉన్నాడా అంత అవసరం లేదు. వాళ్ళ వైపు చూడు, వాళ్ళు ఉన్నారు, నమ్ముతున్నారా, ఫాలో అయిపోవటమే. లేదు, నా పెద్ద పెద్ద వాళ్ళు నమ్మినట్టు కనపట్లేదు. ఒక్కసారి సృష్టి వైపు చూడు. ఈ సృష్టి ఎలా నడుస్తుంది, ఈ సృష్టికి కారణం ఎవరు, దీన్ని నడిపించడానికి కారణం ఎవరు, ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే చదువుకున్నావు కదా, ఏదైనా ఒక కార్యము జరగాలి అంటే దాని వెనకాల కార్యము జరిగించడానికి కొంత శక్తి అవసరం. చిన్న ఎగ్జాంపుల్, ఈ ఫ్యాన్ తిరగాలి, ఊరకు తిరిగిద్ది, గాలి తిరిగిద్దా? దాన్ని తిప్పే ఒక శక్తి లోపల ఉంది. కంటికి కనబడుతుందా? కనబడుతుందా? మామూలు శక్తి అది, పట్టుకుంటే పరలోకం దేశపోద్ది. ఆఫ్టర్ ఆల్ అది. మరి సూర్యుడు ఇన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతానే ఉన్నాడు, కానీ ఆయన వెలుగులో ఒక్క వోల్టేజ్ అయిన తగ్గిందా? ఎంత ఇంధనం కావాలి మండాలంటే, బొగ్గు గనులు కూడా తీస్తుంటే అయిపోతున్నాయి, పెట్రోల్ బావులు కూడా ఎండిపోతున్నాయి, కానీ సూర్యుడి తేజస్సు తగ్గిందా? నక్షత్రాల తేజస్సు తగ్గిందా? దానికి ఆ పవర్ జనరేట్ చేస్తుంది ఎవరు? నీ బుద్ధికి మించింది ఆలోచించి పట్టుకో చేత అయితే. అర్థం కాలేదు దేవుడు, అది కూడా నీకు అర్థం కాలేదా? ఒక్కసారి నిన్ను నీవే ఊహించుకో. నీ కిడ్నీలు ఎట్లా పనిచేస్తుంది తెలుసా? నీ గుండె ఎట్లా పనిచేస్తుంది తెలుసా? నీ కన్ను తయారు చేసిన ఆ పదార్థం తెలుసా? ఇది ప్లాస్టిక్తో తయారు చేశారు, ఇది పేపర్తో తయారు చేశారు, ఇది చెక్కతో తయారు చేశారు. నీ కన్ను తయారైన పదార్థం నీకు తెలుసా? సరదాగా ఒక పిన్నిస్ తీసుకొని పొడుచుకో, సరదాగా. అసలు ఏందో మెటల్ ఏంటో తెలుస్తుంది. అదేంటో దాని దుంపదాకా చూస్తేనేమో కోడిగుడ్లా కనపడుతుంది, పొడిస్తేనేమో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఏంటి క్రియేషన్? హలో, ప్రపంచంలో ఎన్ని మెగాపిక్సెల్ కెమెరాలని తయారవ్వచ్చు, కానీ కంటి యొక్క రెజల్యూషన్ వేరే కెమెరాకి రాదు తెలుసా? దీన్ని తయారు చేసిన సృష్టికర్త ఎవరు? దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు? అదని అప్పుడైనా నీకు అర్థం అవ్వాలి. అప్పటికి నీకు అర్థం కాకపోతే ఎర్రగడ్డే, ఇంకేముంది? అన్నీ తెలిపి నీకు అక్కడికి అర్థంగా నీ జ్ఞానం బుర్ర తక్కువలో నీకు అర్థం. ఇంక అదే ఇవన్నీ నీకు అర్థమైనప్పుడు ఇంకా ఏసై పదాలు పట్టుకోవడమే. ఇంక అటు కాకుండా ఇటు కాకుండా అంటే ఇంక నీకు వందనాలు, నీకు దండమే, ఇంక నీకు దండేసి దండమే. కాబట్టి ఏసై అర్థమయ్యాడా? ఆయన త్యాగానికి సరెండర్ అయిపో, ఆయన ప్రేమను అర్థం చేసుకో. గుర్తుపెట్టుకో, టైంపాస్ కోసం కాదు, నువ్వు మారాలి, ఏసైని బట్టి ఆనందించాలి. నీ జీవితంలో ఇవన్నీ ఒక భాగమే. హలో, నీ చదువు, నీ పెళ్ళి, నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ వ్యవసాయం, నీ ఆస్తి, నీ ఇల్లు, నీ తోటకూర, నీ గోంగూర అన్నీ ఒక భాగమే. ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ నీ జీవితంలో. అవి లేకపోయినా నీకు ఇంకా జీవితం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఎవరో ఏదో లెటర్ చదవలేదని, ఎవరో వాట్సాప్కి రిప్లై ఇవ్వలేదని, ఎవరో ఫోన్ కట్ చేశారని ఎలకలు తినేది నువ్వు తిన్నావు అనుకో, అర్థం ఉంటుందా? మన జీవితం చాలా ఇవన్నీ భాగాలు. కావాలంటే 4-5 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు చూడండి, ఒకదాన్ని చేసుకుంటాడు, దాన్ని ఎత్తగెలుతాడు ఆడో, మళ్ళీ సరదాగా ఇంకొకదాన్ని చేసుకుంటాడు. ఇప్పుడు ఏందిరా, నా జీవితం, నా ప్రాణం, నా కిడ్నీ, నా గుండెకాయ, నా సర్వస్వం అంటివి దాంతో. అది చచ్చింది, మరి ఏం చేయమంటావు? అది వచ్చింది, ఇంకోది, అది వచ్చింది. ఎంతమంది ఉన్నా నీ జీవితంలో? నా జీవితం నాకు ఇంపార్టెంట్ అన్నా,
నేను బాగుండాలన్నా వాళ్ళందరూ ఏమైపోయారు? ఆడపిల్లలు లేరా, మగపిల్లలు లేరా? వాళ్ళ జీవితాలు ఎంజాయ్ చేయట్లేదు, ఆనందంగా ఉండట్లేదా? జీవితాలు ఇవన్నీ చాలా చిన్నవి. ఉద్యోగాలు కూడా అంతే. నేను 36 ఉద్యోగాలు చేశా సేవకు రాకముందు. నెలకు 3 చోట్ల మారేవని తెలుసు. సాటిస్ఫాక్షన్ లేని జీవితం. ఇంకా ఈ కంపెనీలో సెటిల్ అయిపోవాలనుకుంటా 10 రోజులే బయటకు వచ్చేది. ఎక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటా 10 రోజులే బయటకు వచ్చేస్తా. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏది జీవితం కాదు, ఏది శాశ్వతం కాదు. మన జీవితమే శాశ్వతం, మన జీవితమే ముఖ్యం. ఆ జీవితం ఏంట్రా అంటే యేసయ్యలో ఆనందించేదే జీవితం. చప్పట్లు కొట్టి గట్టిగా, దేవుని యందు ఆనందించటమే శాశ్వతం. ఇదే యవనం, ఇది యవన బలం, ఇది యవన బలమైన అలంకారం. ఇది ఎంతమందికి ఉందో ఎంతమందికి లేదో మీరే పరీక్షించుకోండి. మరలా ఈ మాటలు మీరు వింటారో ఎనరో, దేవుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలీదు. అంత్య దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. మీకు అర్థమవుతుంది కదా, జరుగుతున్నది చూస్తున్నా కదా. లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే చెప్పా, జనం మీదికి జనం. నేపాల్లో ఏం చేశారు? వాళ్ళే కొట్టుకొని చావాలా, శ్రీలంకలో కొట్టుకోవాలా. జనం మీదికి జనం. ఇజ్రాయెల్ మీదకి ఖతర్ వెళ్తుంది, ఖతర్ మీదకి దుబాయ్ వెళ్తుంది, దుబాయ్ మీదకి సౌదీ అరేబియా వస్తుంది, సౌదీ అరేబియా మీదకి రష్యా పోతుంది, రష్యా పోయి ఉక్రెయిన్ మీద పడుతుంది, ఉక్రెయిన్ పోయి అమెరికా మీద పడుతుంది, అమెరికా వచ్చి ఇండియా మీద పడుతుంది, ఇండియా పోయి చైనా మీద పడుతుంది, చైనా వచ్చి పాకిస్తాన్ మీద. రాజ్యం మీదకి రాజ్యం కొట్టుకోవట్లా. నిన్న పిడుగురాళ్ళు వెళ్దామని ఒంగోలు వెళ్ళా. ఒంగోలు నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ దాకా ట్రాఫిక్ జాము. ఏందిరా ఈ గొడవంతా? మొన్న భూకంపం వచ్చిందంట, త్రోవగుంట స్తంభాలు గడగల్లాడిపోయినాయి అంట. ఫ్లైఓవర్ లారీలు బస్సులు పైకి ఎక్కించట్లా, కింద నుంచి పోతున్నారు. ఏది 2 సెకండ్లు టక్ టక్. ఈ 2 సెకండ్లు భూమి కంపిస్తే మానవుడి మనుగడ గడగల్లాడిపోయింది. ఇంకా కింద నుంచి పంపిస్తున్నారంట. మన జీవితాలు అయ్యి ఆయన ఉగ్రత అది. భూకంపాలు, కరువులు, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం. ఎక్కడ నీకు లైఫు, నీకు జీవితము, నీ గోలు గోంగూర ఎక్కడ ఉంది? నీకు ఉన్న జీవితాన్ని కాపాడుకోండి. నీకు నువ్వు కాపాడుకోవటం అసలు క్రైస్తవ్యం కాదు. నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడాలి, నీ ఇరుగు పొరుగు వాళ్ళని కాపాడాలి. ఇది జీవితం. ఇప్పుడు మనం చదువుకున్నాం అనేకుల సాక్ష్యాలు. ఒక మదర్ తెరిసా కానీ, ఒక విలియం కేరీ కానీ, మన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఎంతమంది మిషనరీలు ప్రాణత్యాగాలు చేశారు తెలుసా? ఈరోజు మన కంటికి కనబడి ఈ వ్యవస్థలన్నిటి కారణం క్రైస్తవులే. ఎంతమంది త్యాగాల పునాదుల మీద మనం ఉన్నాం. మనం ఒక్క త్యాగమైన చేయొద్దా? దేవుడి కోసం ఒక్క నిర్ణయమైన తీసుకోవద్దా? ఒక చిన్న తీర్మానం చేసి ఇది దేవుడికి ఇష్టం లేదు వదిలేద్దాం అనుకొని ఒక్క మాట అనుకోలేవా? అసలు కాంప్రమైజ్ అవ్వలేవా దేవుడి త్యాగం ముందు? కనుక దేవుని ప్రేమను అర్థం చేసుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి అనేకులకు ప్రయోజనకరంగా నీ జీవితాన్ని కట్టుకో, కాపాడుకో. నిన్ను కనిన తల్లిదండ్రులు, నిన్ను పెంచిన సమాజం, నీకు ఉపదేశం చేసిన ఆత్మీయ తండ్రిగా ఒక దైవజనుడు నిన్ను బట్టి సంతోషించి గంతులు వేయాలి. నీవు దేవుడి యందు ఆనందించాలి. అది నీకు బలం అవ్వాలి, ఆ బలం నీకు అలంకారం అవ్వాలి. నువ్వు దేవుని ఎదుట మెప్పు, మహిమ, ఘనత పొందుదువుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా. కనుక ఓ తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇక 2-3 నిమిషాల్లో మనం ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, ఈరోజు యవ్వనస్తుల జీవితాలు సమాజానికి ప్రమాదకరంగా ఉన్నాయా, ప్రయోజనకరంగా ఉన్నాయా? దేవునికి ఎలాగుంది నీ జీవితం? యవ్వనస్తుల బలం వారికి అలంకారం. అయితే నీ అలంకారం ఏది? ఎలాంటి బలం వస్తే అలంకారంగా మారుతుంది? దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు ఆనందించటమే బలం. లోక ఆశల్లో కాదు, సోషల్ మీడియాలో కాదు. నువ్వు ఎవరితో ఆనందిస్తున్నావో, ఎలాంటి వాటిలో ఆనందిస్తున్నావో, ఎలాంటి వాటిని బట్టి ఆనందిస్తున్నావో అది ఆనందం కాదు, అది శాశ్వతము కాదు. యెహోవా యందు ఆనందించడమే అలంకారం. దానియేలు దగ్గరికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు వచ్చాయి కానీ నిరాకరించాడండి. యేసయ్య కోసమే వాటికి సాగిల పడలేకపోయాడు. ప్రాణం పోయినా పర్లేదు కానీ నా ఆనందం దేవుడి యందే ఉంటుందని చెప్పగలిగాడు. యవనస్తుడా, యవనస్తురాలా, ఈరోజు నువ్వు ఎవరిని బట్టి, దేనిని బట్టి
ఏ స్థలాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి ఆనందిస్తున్నావో, ఒకవేళ అది దేవుడి చిత్తం కాకపోతే ఇప్పుడే వదిలేసాయి. నీ కొరకు ప్రాణ త్యాగం చేసిన దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీలో ఉన్న ఆనందాన్ని తన బలంగా మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదిగో చిన్నవాడు తీతు సంఘాలను సరిదిద్దే స్థితిలో దేవుడు నిలబెట్టాడు. అతన్ని పెద్దలను నియమించే స్థితిలో దేవుడు నిలబెట్టాడు. అందుకే ఒక ఆత్మ సంబంధమైన పోరాటం నువ్వు చేయాలి దేవుని కొరకు. అన్ని జనుల మధ్యలో, సమాజం మధ్యలో, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, నీ అన్నదమ్ముల మధ్యలో నీ ఆత్మీయతను బట్టి అనేకులు దేవుని వైపు ఆకర్షించబడాలి. నీ జీవితం ఒక మాదిరిగా ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, నీ ఉద్దేశాల్లోను, నీ ఆలోచనలోను, నీ చూపులోను దేవునికి మహిమ రావాలి. వ్యర్థంగా నీ జీవితం పోకూడదు. సాతాను చేతుల కబంధ హస్తాలను చిక్కుకోకూడదు. బలహీనమైన పరిస్థితులకు నువ్వు బానిసగా మారకూడదు. దేవుని చేతుల బలవంతమైన పాత్రగా ఉండాలి, బలమైన పాత్రగా ఉండాలి. అలాంటి కృప, అలాంటి సహాయం నాకు అనుగ్రహించయ్యా. నిన్ను కనిన నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషించాలి. నీ సమాజం నిన్ను గౌరవించాలి. అలాంటి ఒక ప్రయోజనకరమైన పాత్రగా నువ్వు మారాలి. ఎన్నో దేశాల నుంచి మన దేశాన్ని ఉద్ధరించడానికే వారి జీవితాలు త్యాగం చేసుకొని వస్తే కనీసం నీ కుటుంబం కోసమైనా నువ్వు నిలబడలేవా? సంఘం కోసమైనా నువ్వు నిలబడలేవా? తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుంటావా? అయ్యా, నీ చేతిలో పాత్రగా నేను ఉండాలయ్యా. సాతాను చేతిలో కీలుబొమ్మలాగా నేను ఉండకూడదయ్యా. లోకం దృష్టిలో నేను చిక్కుబడిపోకూడదు ప్రభా. బలవంతుని చేతిలో బాణం వంటి వారికి నేను ఉండాలయ్యా అని ఓ తీర్మానం చేసుకో. అపవాది నీ జీవితాన్ని మింగేయకముందే, సాతాను నిన్ను గాయపరచకముందే, ఇదిగో నీ జీవితం కుంటుపడిపోయి నడవలేని స్థితిలో, ముందుకు ఎదగలేని స్థితిలో పడిపోకముందే దేవుని చేతిలో, దేవుని యందు ఆనందించే పాత్రగా నీ జీవితాన్ని స్థిరపరచుకో. నా యేసయ్య నిన్ను ధ్రువతారగా మారుస్తాడు. యేసయ్య నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా చేస్తాడు. అనేకులు నిన్ను బట్టి ఆనందించే విధంగా చేస్తాడు. నీదు కుడి చేతిలోనా నిత్యము వెలుగుతారగా ఒకరోజు, ఒక సంవత్సరం కాదు, నిత్యమైన చేతులు వెలుగుతూనే ఉండాలి. ఆరిపోని దీపం అవ్వాలి. నీదు కుడి చేతిలోనా నిత్యము వెలుగుతారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊరు మంచిదిగా ఊటలన్నీయు చెడిపోయని. ఊరు మంచిదిగా ఊటలన్నీయు చెడిపోయనే. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే. ఉప్పు వేసిన వెంటనే జీవితం అక్షయత నొందెనే. ఉప్పు వేసిన వెంటనే దేవుని వాక్యం అనే ఉప్పుని జీవితంలోకి రావాలి. అక్షయత నొందెనే. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. నిత్య సంకల్పము ఆయన సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చు.
నెరవేర్చు, నాలో ఆయన చిత్తాన్ని జరిగించు, నెరవేర్చుచున్నావు. యెహోవా యందే నిత్య ఆనందించు. సంకల్పము నాలో నీ చేతిలో నేను ఒక తారగా నెరవేర్చుచున్నావు. ఉండాలయ్యా. కలలు గలవు నా జీవితం నీ చేతిలో ఉండాలయ్యా. నీ యందే నేను ఆనందించాలి ప్రభువా. ఇచ్చినావు. మా పితరుల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం నేను అనుభవించాలి. మా వారి త్యాగాల ముందు మా బ్రతుకులు ఏపాటి అయ్యా. ఇచ్చినావు. జలలు గలవుటలు ఇస్సాకునకు రేపు పరలోకంలో వారి ఎదుట నువ్వు నిత్య నిలబడలేవేమో. సంకల్పము పరిశుద్ధులు నీ కంటబడినప్పుడు నీ నాలో జీవితం ఏమైపోయిందో నెరవేర్చుచున్నావు. ఏది నీ నిత్య త్యాగం? సంకల్పము నీ భక్తి ఏది? నీ పరిశుద్ధత నాలో ఏది? నీ జీవితం నెరవేర్చుచున్నావు. ప్రభువులో నలిగిన అనుభవం ఏది? నిత్య సంకల్పము ఇన్ని సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నావు. నాలో పోగొట్టుకున్నావు. తిరిగి రాదు నెరవేర్చుచున్నావు. కాలం. జలలు గలవుటలు ఇస్సాకునకు అయ్యా. యేసయ్యా. ఇచ్చినావు. జలలు కొందరినైనా రక్షించాలి. కొంతమందికైనా మాదిరిగా బ్రతకాలి. వ్యర్థంగా నా జీవితం పోకూడదయ్యా. ఉప్పు వేసిన యేసయ్యా. వెంటనే నీ పిల్లల జీవితాన్ని ఆశీర్వదించు. యవనస్తుల జీవితాన్ని వెలిగించయ్యా. ఉప్పు ఆశీర్వాదకరంగా వేసిన మార్చయ్యా. వెంటనే ఊటాక్షయతానుందనే నిత్య సంకల్పము తండ్రి. నిత్య సంకల్పము నిత్య సంకల్పము యేసయ్యా. నాలో నెరవేర్చున్నావు. కలలు కలవుటలు ఇస్సాకునకు ఇచ్చినావు. కలలవుటలు ఇస్సాకునకు ఇచ్చినావు. కలలవుటలు ఇస్సాకునకు ఇచ్చినావు. నిత్య సంకల్పమే నాలో నెరవేర్చుచున్నావు. నాలో నెరవేర్చుచున్నావు. ఊహలు యేసయ్యా. ఊటలు ఊటలు నా యేసురా. యేసయ్యా. నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఆగిన ఆశ్చర్యమైన కార్యాలు నీ ఊహకందవు. నీ కొరకు ఒక ఉన్నతమైన స్థితిని ఆయన సిద్ధపాటు చేసి ఉంచాడు. నీవు దేవుని బలాన్ని అలంకారంగా ధరించుకుంటే, దేవుని యందు ఆనందించడం నేర్చుకుంటే దేవుని ఆశీర్వదిస్తాడు. నా యేసు రాజా. బైబుల్ లేని కాలంలోనే భక్తులు దేవుని కొరకు రోషంగా బ్రతికారు. ఎంతమంది త్యాగాలు కనబడుతుంటే కళ్ళు కనబడట్లేదా? పాడు చేసుకుంటున్నావు జీవితాన్ని. సోదరి సోదరుడా, యేసయ్య త్యాగాన్ని వ్యర్థపరచుకుంటున్నావు. ఇన్ని సంవత్సరాలు వ్యర్థం చేశావు. ఇక మీదటైన తీర్మానం చేయి. ఆశ్చర్య క్రియలు నీదు కుడి చేతిలో యేసయ్యను నమ్మిన వారే ప్రపంచాన్ని ఏలుతున్నారు తెలుసా? యేసు యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే దేశంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అంత గొప్ప ఆశీర్వాదం యేసులో ఉంది. ఆశీర్వాదపు ఓటను విడిచిపెట్టి ఎండమావులు నీటి ఓటలు అనుకొని గాలి మేడలు మనసులో ఊహించుకొని ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి పరిగెడుతున్నావు. ఎక్కడికి నీ ప్రయాణం? ఎంత దూరం? భక్తి విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, నీతిని విడిచిపెట్టి ఎక్కడి దాకా వెళ్తావు జీవితంలో? నీ తోటివారు నీతో ఉన్నారా? కలగర్భంలో కలిసిపోయిన యవనస్తులు ఎంతమంది?
జీవితాలను ముగించిన వాళ్ళు ఎంతమంది? నువ్వు విలువగా ఎంచుతున్న ఈ స్థితి అస్సలు విలువ కాందే. కానీ నువ్వు యేసయ్య యందు విలువనెంచు, ఆయన నీ జీవితాన్ని విలువగా ఎంచుతాడు. ఆయన నిన్ను పడిపోనివ్వడు, నిన్ను కూలిపోనివ్వడు. ఒక్క త్యాగం, ఒక్క తీర్మానం, కొంచెం యేసయ్య కొరకు కష్టపడగలవా? మనస్సాక్షిని స్థిరపరుచుకొని దేవుని కొరకు సాక్షిగా బ్రతకగలవా? నీ కళ్ళు కనబడట్లేదా? ఎంతమంది జీవితాలు త్యాగాలు చేసుకొని యేసు కొరకు బ్రతుకుతున్నారో. వారందరూ అమాయకులా? యవనస్తురాలా? ప్రభు కొరకు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయా? చేసిన కార్యాలు కరిగావా? ఎప్పుడైనా ఏదైనా ఒక త్యాగం ఉందా యేసు కొరకు? ఈ కడవరి కాలంలో, అంత్య దినాల్లో నువ్వు యేసయ్య యందు సంతోషిస్తూ ప్రయాణం మొదలుపెట్టు. శిఖరాలను దాటిస్తాడు నా ప్రభు. నీ ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు, ఆయనలో ఉన్నాయి. మొదట యేసు యందు ఆనందించడం మొదలుపెట్టు. ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడు, బాప్తిస్మంలోకి రా, దేవుని రాజ్యానికి సిద్ధపడు, దేవుని ప్రేమకు తలవంచు, ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడు. నిన్ను బట్టి నీ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి విలువ, గౌరవం పెరగాలి. 4 ఆత్మలైన సంపాదించాలి. కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. అంత్య దినాల్లో నీ మీద దేవుడు పెట్టుకున్న ఆశ ఇది ఒక్కటే. ఒకవేళ నీ ప్రయత్నాలు సఫలం చేసి నీ ఆలోచన యావత్తు స్థిరపరచుకొని ఇహమందున ఒక ఉన్నతమైన స్థితికి నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? ఇదిగో మార్గములో నిన్ను మింగివేయాలని పొంచి ఉన్న అపవాది తంత్రాలన్నిటినీ యేసయ్య ఎదిరించి నిన్ను గమ్యం చేర్చుటకు శక్తిగల దేవుడు నా దేవుడు. ఒకవేళ మీలో ఎవరైనా ఒక తీర్మానం చేసుకొని ప్రభు యందు ఆనందించాలని ఆశపడితే మీ చేతులు ఆకాశం వైపు చాపండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ శక్తిగల తండ్రి, సర్వశక్తిగల ప్రభువా, మీకు స్తోత్రం నాయన. నీ యందు ఆనందించాలని ఆశపడి తీర్మానంతో ప్రార్థించుకున్న వీరి జీవితాల్లో నజరేయుడైన యేసు నామములో వర్ధిల్లును గాక. మీరు అన్యాయస్తుడు కాదు ప్రభా. సర్వ సంపదలు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు మీరే. బిడ్డల ఆలోచన యావత్తు సఫలం చేయండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి. మీ యందు ఆనందించాలని, అయ్యా అనేకమైన ఆత్మలకు మాదిరిగా ఉండాలని తీర్మానం చేసుకున్న వీరి తీర్మానాలు స్థిరపరిచి ఈ కడవరి కాలంలో ప్రయోజనకరమైన పాత్రలుగా వీరి జీవితాలను ఆశీర్వదించమని సమస్తము మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ఈ మధ్యాహ్న వేళ ఇంతవరకు మీ మాటలు ఆలకించి నీ సన్నిధి చేరిన మీ బిడ్డల్ని, ఈ లైవ్ ద్వారా ఈ మాటలు ధ్యానించి తీర్మానంతో ప్రార్థించుకున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి బలమైన పాత్రలుగా, సాధనాలుగా వాడుకో. ఒక ఎస్తేరు వలె, ఒక దానియేలు వలె, ఒక తీతు వలె మీ సన్నిధిలో గొప్ప పాత్రలుగా నిలబెట్టమని నజరేయుడైన యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకు, సకల కోటి పరిశుద్ధులకు ఆయన సన్నిధి చేరి తీర్మానంతో ప్రార్థించుకున్న ఒక్కొక్కరికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఏదో ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.